నిఖిల్, సేఫ్ హార్బర్ రూల్. ఫస్ట్ ఏ రూల్ చెక్ చేయాలి? ఇన్ కేస్ 1,50,000 కంటే ఎక్కువ ఉంటే 10%. సరే, నిన్న ఒక హోంవర్క్ ఇచ్చాను, అడుగుతా అని చెప్పాలి ఇప్పుడు మీరు. వాట్ ఈస్ ద థ్రెషోల్డ్ లిమిట్ టు ఫైల్ ద రిటర్న్ ఫర్ దిస్ సింగిల్ ఏజ్ లెస్ దాన్ 65 years? ఏజ్ గ్రేటర్ దాన్ 65 years. In case if he is a self-employed, marriage filing separately $5. Married filing jointly, both spouses are less than 65. రైట్. చాలా ఆ లిమిట్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, కొన్ని సపరేట్ చెప్పాను. చర్చ్ ఎంప్లాయీ 2,800, సో వాళ్ళ ఆ లిమిట్స్ క్రాస్ అయితే కంపల్సరీ. ఐఆర్ఏ అకౌంట్ నుంచి విత్డ్రా చేశాడు, రిటర్న్ కంపల్సరీ ఫైల్. లిమిట్తో సంబంధం లేదు. ఇండియాలో కూడా అలా కొన్ని ఉన్నాయి, లిమిట్తో సంబంధం లేకుండా రిటర్న్ ఫైల్ చేయాల్సినవి ఇండియాలో కూడా ఉన్నాయి. ఏంటి సార్ అంటే, అవి మీ ఇన్కమ్తో సంబంధం లేకుండా మీ కరెంట్ బిల్లు 1 lakh కంటే ఎక్సీడ్ అయితే రిటర్న్ ఫైల్ చేయాల్సిందే, ఇన్కమ్తో సంబంధం లేదు. అలా కొన్ని ఉంటాయి లిమిట్తో సంబంధం లేకుండా. అలా యూఎస్లో కూడా అవి పెట్టారు. కొన్ని క్వశ్చన్స్ చూసాము ఆల్రెడీ లిమిట్స్ మీద, అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ వరకు చూసాం. ఇది చూసావా? ఇప్పుడే చెప్తున్నాం, ఐఆర్ఏ అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తే రిటర్న్ కంపల్సరీ ఫైల్ చేయాల్సిందే, లిమిట్తో సంబంధం లేకుండా. ఇది కూడా చూసాం కదా లాస్ట్ క్లాస్లో. ఇది చెప్పండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చూడంగానే మనకి 400 రావాల్సిందే. 400 సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఏ ఇస్ ద ఆన్సర్. ట్యాక్స్ క్రెడిట్స్ తీసుకోవాలన్నా సరే లిమిట్తో సంబంధం లేదు, కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. కానీ అందరూ ఏ పెడతారు ఇక్కడ 400 చూసి. కానీ ఏలో ఏముందో చూడండి ఆన్సర్, నో ఉంది, రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని ఉంది. లెస్ దాన్ 400 అని చెప్పేసి ఇలా ఉంది. సార్ లెస్ దాన్ 400 సెల్ఫ్ ఎంప్లాయిడ్ కరెక్టే, రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు కరెక్టే. కానీ ట్యాక్స్ క్రెడిట్స్ కావాలంటే లిమిట్తో సంబంధం లేకుండా రిటర్న్ ఫైల్ చేయాలి, ఎక్సెప్షన్. రిలీఫ్ ఫ్రమ్ జాయింట్ ట్యాక్స్ లయబిలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, దే బోత్ ఆర్ మ్యారీడ్, హస్బెండ్ అండ్ వైఫ్, దే బోత్ ఆర్ మ్యారీడ్. వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ, మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ. అంటే ఇద్దరు కలిపి రిటర్న్ ఫైల్ చేయొచ్చు, ఇద్దరు ఇన్కమ్స్ని క్లబ్ చేసి. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. థ్రెషోల్డ్ లిమిట్ ఎక్కువ వస్తుంది, కొన్ని క్రెడిట్స్ వస్తాయి, ఇలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీళ్ళు జాయింట్గా ఫైల్ చేశారు. బట్ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వైఫ్ బాగానే ఫైల్ చేశారు డీటెయిల్స్ అన్నీ. ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హస్బెండ్ సరిగ్గా రాంగ్ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే రిటర్న్ మిస్టేక్, ఎర్రర్. ఎవరి వల్ల? హస్బెండ్ వల్ల. కానీ రిటర్న్ జాయింట్గా ఫైల్ చేశారు కాబట్టి ఆ మిస్టేక్ వల్ల పెనాల్టీ ఇద్దరికి పడుతుంది. ఎప్పుడైతే జాయింట్గా రిటర్న్ ఫైల్ చేస్తారో పెనాల్టీ అనేది హస్బెండ్గా వైఫ్గా అని ఉండదు, ఇద్దరికీ వస్తుంది. 50-50 అలా వస్తుంది డిఫాల్ట్ రూల్. అప్పుడు వైఫ్ వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు, అది ఎర్రర్ వల్ల అయింది,
నా మిస్టేక్ కాదు అది, అక్కడ అతని తాలూకా మిస్టేక్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు. అదొక సిచ్యువేషన్. ఇంకొకటి ఎర్రర్ కాదు, హస్బెండ్ ఎర్రర్కి ఫ్రాడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎర్రర్ అంటే ఏంటి? కావాలని చేయకపోవడం. ఫ్రాడ్ అంటే కావాలని చేయటం, ఇంటెన్షనల్. హస్బెండ్ ఫ్రాడ్ చేశాడు, కావాలని ఆమెకు చెప్పకుండా కొన్ని బిజినెస్ డీటెయిల్స్ని దాచిపెట్టేసేసి ఆ బిజినెస్ని బుక్స్ అన్ని మార్చేసేసి జాయింట్ ఫైల్ చేశాడు. అది డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టి పెనాల్టీ వేశారు. ఇప్పుడు కూడా వైఫ్కి స్పౌజ్ ఎవరికైనా సరే ఆప్షన్ ఉంటుంది, రిలీఫ్. సార్ అది నా మిస్టేక్ కాదు, ఆయన ఫ్రాడ్ చేశారు నాకు తెలియకుండా అని అప్లై చేసుకోవచ్చు. ఇలా చాలా కొన్ని ఎప్పుడు రిలీఫ్ ఇస్తారు? ఎవరికైనా పెయిన్ ఉన్నప్పుడే రిలీఫ్ వస్తుంది. మూడో సిచ్యువేషన్, వైఫ్ని బెదిరించి సైన్ తీసుకున్నారు. సైన్ పెట్టి జాయింట్ రిటర్న్ మీద బెదిరించి సైన్ తీసుకున్నారు, అప్పుడు కూడా రిలీఫ్ తీసుకోవచ్చు. ఇలా 3 కేసెస్లో రిలీఫ్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఇన్నోసెంట్ స్పౌజ్ రిలీఫ్, సెకండ్ వన్ సపరేషన్ ఆఫ్ లయబిలిటీ రిలీఫ్, థర్డ్ వన్ ఈక్విటబుల్ రిలీఫ్. ఇన్నోసెంట్ స్పౌజ్ రిలీఫ్ కానీ ఏ రిలీఫ్ అయినా సరే ఏ ఫామ్లో మనం అప్లై చేయాలి? ఫామ్ 8857. వెన్ స్పౌజ్ ఫైల్ ఈ రిలీఫ్ ఎప్పుడు మాత్రమే అప్లై అవుతాయి? సపరేట్ రిటర్న్ అప్లై చేస్తేనా, జాయింట్ రిటర్న్స్ అప్లై చేస్తేనా? జాయింట్ రిటర్న్కే అప్లై అవుతుంది. సపరేట్ రిటర్న్కి రిలీఫ్ అవసరంలా. బోత్ లీగల్లీ రెస్పాన్సిబుల్. అలా జాయింట్ అయినప్పుడు బోత్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. కానీ నువ్వు రిలీఫ్ తీసుకోవచ్చు ఒకవేళ నీ తప్పేం లేకపోతే. ఆ రిలీఫ్ తీసుకోవాలి అంటే నువ్వు ఫైల్ చేయాల్సిన ఫామ్ ఏంటంటే ఫామ్ 8857. అందులో ఫస్ట్ వన్ ఇన్నోసెంట్ స్పౌజ్ రిలీఫ్. వెన్ ట్యాక్స్ లయబిలిటీ డ్యూ టు ఎరోనియస్ ఐటమ్స్ అంటే ఎర్రర్స్ వల్ల క్లెయిమ్ వితిన్ 2 years ఫ్రమ్ ఐఆర్ఎస్ బిగిన్స్ కరెక్షన్ యాక్టివిటీ. సార్ 2 years లోపు మీరు అది కరెక్షన్ యాక్టివిటీ చేసుకోవచ్చు, అంటే నా తప్పు ఏం లేదు సార్ అని చెప్పుకోవచ్చు. క్లెయిమ్ నాట్ అలౌడ్ టు స్పౌజ్ ఈజ్ డిసీజ్డ్ ఆర్ నో లాంగర్ మ్యారీడ్. సార్ జనరల్గా ఈ క్లెయిమ్ నాట్ అలౌడ్ టు స్పౌజ్ ఈజ్ డిసీజ్డ్ అంటే చనిపోయిన, ఆర్ నో లాంగర్ మ్యారీడ్ అంటే ఏంటి? 2 విషయాలమ్మా, 2 విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ అనేవాళ్ళు చనిపోయారు, మా క్లెయిమ్ నాట్ అలౌడ్ టు స్పౌజ్ ఈజ్ డిసీజ్డ్ అంటే చనిపోయినప్పుడు ఇవ్వము ఈ రిలీఫ్. అండ్ ఇంకొకటి నో లాంగర్ మ్యారీడ్ అంటే ఏంటి? డివోర్స్ తీసేసుకున్నారు. ఇలాంటి కేసెస్లో ఈ పర్టికులర్ ఇన్నోసెంట్ స్పౌజ్ రిలీఫ్ ఇవ్వము. మరి ఏది ఇస్తావు? నువ్వు ఈక్విటబుల్కి వెళ్ళిపోను, లాస్ట్ ఇక్కడ రాలేదంటే. సపరేషన్ అంటే విడిపోయారు ఇద్దరు, విడిపోతే సపరేషన్. ఇక్కడ ఏం రాస్తాడు చూడండి, నో లాంగర్ మ్యారీడ్ అంటే ఇన్నోసెంట్ స్పౌజ్ వస్తుందా, సపరేషన్ వస్తుందా? సపరేషన్. ఒకవేళ విడిపోతే సపరేషన్ లయబిలిటీ తీసుకో. దాని కండిషన్స్ చెప్పాడు. వెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ స్పౌజ్ అండ్ విడో సపరేటెడ్ ఫర్ అట్లీస్ట్ 1 year. 1 year ఇద్దరు సపరేట్గా ఉన్నారు, 1 year సపరేట్గా ఉన్నారు. అంతకుముందు ఎప్పుడో వేసిన జాయింట్ రిటర్న్ ఉంటుంది కదా, అందులో మిస్టేక్ అనిపించింది. సార్ నాట్ సపరేటెడ్ లీగల్లీ స్పౌజ్ కెన్ అప్లై ఫర్ రిలీఫ్ ఇఫ్ హీ డస్ నాట్ నో అబౌట్ ది అండర్స్టేట్మెంట్ ఆఫ్ ట్యాక్స్. అంటే నువ్వు సపరేట్ కాలేదు లీగల్గా, సపరేట్ అయిపోతే కంపల్సరీ సపరేషన్ అప్లై చేయొచ్చు. సపరేట్ కాకుండా కూడా అప్లై చేయొచ్చు ఈ గ్రౌండ్ కింద. ఎప్పుడు సార్ అంటే, సార్ ఇది ఏదైతే ఉందో డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ అబ్యూజ్డ్, బెదిరించి భయపెట్టి సైన్ తీసుకున్నప్పుడు అప్పుడు కూడా సపరేషన్ ఆఫ్ లయబిలిటీ రిలీఫ్ అప్లై చేయొచ్చు. ఫ్రాడ్ ఉన్నా, పెనాల్టీ ఉన్నా, ఇవన్నీ ఉన్నా సరే మీ ఇద్దరు విడిపోయి 1 year అయిపోతుంది అన్నప్పుడు అప్లై చేయొచ్చు. విడిపోలేదు కానీ ఈ పర్టిక్యులర్ ఫ్రాడ్ అనేది ఏదైతే ఆ సైన్ చేశాను నేను, నన్ను బెదిరించి భయపెట్టి సైన్ చేయించుకున్నారు, అలాంటప్పుడు ఈ స్పౌజ్ సైన్ జాయింట్ రిటర్న్ ఇఫ్ హీ హ్యాస్ టు జాయింట్లీ లయబుల్ బట్ హీ ప్రూవ్డ్ దట్ క్లెయిమ్ రిలీఫ్ ఇస్ నో జాయింట్ లయబిలిటీ ఫర్ అండర్స్టేట్మెంట్ ట్యాక్స్. అంటే ఏంటి సార్? ఆమె కోర్టుకు వచ్చి ప్రూవ్ చేసింది, సార్ ఇది నాది కాదు మిస్టేకు, నా తప్పేం లేదు, నాకు తెలియకుండా జరిగింది, ఆయన నాకు దాచిపెట్టి అన్నీ చేశాడు, నేను అనుకున్నాను రిటర్న్లో అన్నీ చూపించాడని, కానీ ఆయన దాచిపెట్టాడు. అలాంటిది కోర్టులో ప్రూవ్ చేసినప్పుడు మిమ్మల్ని వదిలేస్తారు. నెక్స్ట్ సార్ ఈ 2 కాదు అంటే వచ్చేదే ఈక్విటబుల్ రిలీఫ్. When taxpayer does not qualify for first 2 types of relief, then this equitable relief will review the facts that circumstances taxpayer case and determine whether it would be fair to hold the taxpayer liability to understand the tax. అంటే ఏంటి? కోర్ట్ will decide. నిజంగానే డివోర్స్ తీసుకోలేదు, లేదా ఇద్దరు విడిపోలేదు, అబ్యూజ్ ఇలాంటివి ఏమీ ప్రూవ్ చేయలేకపోతున్నారు, అలాంటప్పుడు సర్కమ్స్టాన్సెస్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇదిగో ఈ పర్టికులర్ స్పౌజ్ని వదిలేయాలా లేదా అనేది కోర్టు విల్ డిసైడ్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. స్పౌజ్ కెన్ క్లెయిమ్ రిలీఫ్ అండ్ ట్యాక్స్ ఆన్ రిటర్న్ షీ సచ్ ట్యాక్స్ బట్ అనేబుల్ టు రిపోర్ట్ అండ్ కెన్ క్లెయిమ్ అంటిల్ ద కరెక్షన్ స్టాట్యూట్ ఆర్ రిఫండ్ స్టాట్యూట్ ఏదైతే ఉంటుందో
ఆ పర్టిక్యులర్ రిలీఫ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. బట్ అనేబుల్ టు రిపోర్ట్ ఏదైతే ఉందో హీ నోస్ బట్ సచ్ ట్యాక్స్ బట్ అనేబుల్ టు రిపోర్ట్ అంటే ఏంటమ్మా, వెరీ సింపుల్ అమ్మా. ఎలా ఉంటుందంటే భయపెట్టి బెదిరించలేదు, ఆమెకు తెలుసు ఇక్కడ ట్యాక్స్ తక్కువ కడుతున్నాడు ఆయన అని, కానీ చెప్పలేదు, ఎలా చెప్పాలో తెలియదు ఆమె అప్పుడు. అంటే ఆమె ఇదిగో ఇలా కంప్లైంట్ చేయాలని కానీ దీనివల్ల ఇలా పెనాల్టీ వస్తుంది కానీ అనేబుల్ అంటే కంప్లైంట్ చేయలేకపోయింది. ఒకవేళ కంప్లైంట్ చేస్తే ఆయన విడిపోతాడేమో అని చెప్పేసి ఆయనేం బెదిరించలేదు. బట్ కంప్లైంట్ చేయడం వల్ల మేబీ ప్రాబ్లం అవుతుందేమో, అప్పుడు గొడవ అవుతుందేమో అని చెప్పేసి ఆమె సైలెంట్గా ఉంది. అది ప్రూవ్ చేసుకోవాలి కోర్టుకు వచ్చి. చాలా సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఇస్తారు. ఈ మూడిట్లో ఏ రిలీఫ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు మాత్రమే వస్తుంది రిలీఫ్? ఎంఎఫ్జేనా ఎంఎఫ్ఎస్ఆ? ఎంఎఫ్జే ఉండి లయబిలిటీ వచ్చినప్పుడు. ఈక్విటల్ రిలీఫ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అందుకని దాన్ని కొంచెం డీటెయిల్. ఇది ప్రింట్ అయ్యిందా లేదా చూడండి అమ్మా, అయిందా? ఫ్యాక్టర్స్ దట్ ఐఆర్ఎస్ మే కన్సిడర్ ఇంక్లూడ్ ద మెంటల్ ఆర్ ఫిజికల్ హెల్త్ ఆఫ్ ది టాక్స్ పేయర్, స్పౌజ్ అబ్యూస్ అండ్ పొటెన్షియల్ ఎకనామిక్ హార్డ్షిప్. సార్ ఆమెని వదిలేయాలా లేదా అని మీరు చెప్పాలి అంటే, ఆమెను వదిలేయాలా లేదా అని మీరు చెప్పాలి అంటే ఫస్ట్ కోర్ట్ ఏం చూస్తుందంటే మెంటల్ ఆర్ ఫిజికల్ హెల్త్ ఆఫ్ టాక్స్ పేయర్. ఆ మెంటల్ కండిషన్ ఏంటి, ఫిజికల్ కండిషన్ ఏంటి, అండ్ స్పౌజ్ అబ్యూస్ నిజంగానే భయపెట్టి బెదిరించారా, పొటెన్షియల్ ఎకనామిక్ హార్డ్షిప్ ఒకవేళ అది చెప్తే బయటికి ఏమో మళ్ళీ బయట పంపించేస్తారు కదా, అట్లాంటిది ఏమన్నా ఉందా పరిస్థితి, ఇలాంటివన్నీ చూడండి. ద టాక్స్ పేయర్ అప్లయింగ్ ఈక్విటబుల్ రిలీఫ్ హ్యాస్ 10 years ఆఫ్ రిక్వెస్ట్ రిలీఫ్. అంటే ఎన్ని ఇయర్స్ టైం ఇస్తున్నారమ్మా ఈ రిక్వెస్ట్? 10 years వరకు చేసుకోవచ్చు, అంటే 10 years బ్యాక్ కూడా చేసుకోవచ్చు. అలా యూ జనరల్లీ కాంట్ గెట్ ఈక్విటబుల్ రిలీఫ్ ఫర్ టాక్సెస్ ఆన్ యువర్ ఓన్ ఇన్కమ్ అండ్ అసెట్స్ విత్ దిస్ ఎక్సెప్షన్స్. ఏంటమ్మా, యువర్స్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఐటమ్ బికాజ్ కమ్యూనిటీ ప్రాపర్టీ లాస్. అంటే మీ దానికి మీరు రిలీఫ్ అప్లై చేయలేరు, పక్కన వాళ్ళు చేసిన తప్పుకి రిలీఫ్ అప్లై చేస్తారు స్పౌస్కి. అండ్ యువర్ స్పౌస్ యూజ్ ద ఫండ్స్ సెట్ అసైడ్ ఫర్ టాక్సెస్ ఫర్ దర్ ఓన్ బెనిఫిట్ వితౌట్ యువర్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు పక్కన పెట్టినప్పుడు. అండ్ యూ వర్ విక్టిమ్ ఆఫ్ ది స్పౌస్ అబ్యూస్ బిఫోర్ సైనింగ్ ద రిటర్న్. అంటే ఏంటమ్మా, మీరు భయపెట్టి బెదిరించి సైన్ తీసుకున్నప్పుడు. అండ్ యూ డిడ్ నాట్ క్వశ్చన్ ద ఐటమ్స్ ఆన్ ది రిటర్న్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లిటిలేషన్. విడిపోతారేమో, నన్ను బయటికి పంపించేస్తారేమో అనే భయంతో మీరు క్వశ్చన్ చేయలేకపోయారు. అలాంటప్పుడు యువర్ స్పౌస్ ఫ్రాడ్యులెంట్ టు అన్పెయిడ్ అండ్ అండర్టేక్స్ ట్యాక్స్, ఆయన ఫ్రాడ్ చేశాడు. ఇలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా సరే మీరు ఈక్విటబుల్ రిలీఫ్ తీసుకోవచ్చు. అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే ఇన్నోసెంట్ స్పౌస్ రిలీఫ్, సపరేషన్ లయబిలిటీ రిలీఫ్ కేసెస్లో కూడా నువ్వు ఈక్విటబుల్కి వెళ్ళిపోవచ్చు. ఈక్విటబుల్ అనేది జనరల్, ఎవరైనా రావచ్చు. కానీ నీకు ఇన్నోసెంట్ స్పౌస్ రిలీఫ్ అండ్ సపరేట్ లయబిలిటీ రిలీఫ్ ఉన్నాయనుకో, స్పెసిఫిక్ ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే వెళ్ళాలి. సో అది వాళ్ళు చెప్పేది. ఏంటి ఆ కండిషన్స్? ఇన్నోసెంట్ స్పౌస్ రిలీఫ్ అంటే ఎర్రర్ జరిగింది తెలియలా. ఇన్నోసెంట్ అంటేనే ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అని, అక్కడ అన్ఇంటెన్షనల్ అనేది కీవర్డ్ ఇన్నోసెంట్ అంటే. ఇక్కడ సపరేషన్ అంటే ఏంటి, విడిపోయి 1 year అయిపోయింది ఇద్దరు, అదే కీవర్డ్. యూ మే బీ ఎలిజిబుల్ ఫర్ ఈక్విటబుల్ రిలీఫ్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్నోసెంట్ స్పౌస్ రిలీఫ్ అండ్ సపరేట్. చూసారా, ఇఫ్ యూ ఆర్ నాట్, ఈ రెండింటికి వెళ్ళలేకపోతుంటే దీనికి రండి. ఒకవేళ ఆ రెండు ఉన్నప్పుడు స్ట్రైట్గా దానికి వెళ్ళిపోయింది, ఫాస్ట్గా జడ్జిమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇన్నోసెంట్ స్పౌస్ కింద క్లెయిమ్ చేశారనుకోండి, వెరిఫికేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ తగ్గిపోద్ది. ఇదిగో ఈ ఫిజికల్ మెంటల్ హెల్త్ ఇవన్నీ చూడరు. ఇంకా సపరేషన్ దాంట్లో కూడా అంతే, మీరు ఈక్విటబుల్కి వచ్చినప్పుడే ఇదిగో ఇవన్నీ చూస్తారు, మళ్ళీ లేట్ అయిపోతుంది జడ్జిమెంట్. అండ్ జాయింట్ రిటర్న్ చేస్తుండాలి. స్పౌస్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ ది అసెట్ అండ్ కమిట్ ఫ్రాడ్ అవాయిడ్ టాక్సెస్ అని చేస్తుండాలి. అండ్ ఆల్సో యూ డు నాట్ నోయింగ్లీ ఫైల్ అ ఫ్రాడ్యులెంట్ రిటర్న్. మీకు తెలియదు పాపం అతను ఫ్రాడ్ చేస్తున్నాడని. సార్ మీకు ఆ ఏంటి, మీకు నాలెడ్జ్ లేదు ఏంటి అతను ఫ్రాడ్ చేస్తున్నాడని కానీ అసెట్స్ ఇలా చేస్తున్నాడని కానీ. బేస్డ్ ఆన్ ఆల్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి అన్ఫేర్ టు హోల్డ్ యువర్ లయబిలిటీ ఫర్ ది అన్పేడ్ టాక్సెస్. ఇవన్నీ చూసి మిమ్మల్ని వదిలేయాలా లేదా అని కోర్టు డిసైడ్ చేస్తుంది. అది ఈక్విటబుల్ అంటే సమానత్వం. అది జాగ్రత్తగా చెప్పాలి ఆన్సరు. ఇక్కడ హార్డెస్ట్ పార్ట్ క్వశ్చన్ చదవటం.
ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి. One minute, last 1 minute. H and V, హారతి అండ్ వేణు ఆర్ ఆల్వేస్ ఫైల్ జాయింట్లీ త్రూ అవుట్ ది మ్యారేజ్. అంటే మనకి ఒక కండిషన్ సాటిస్ఫైడ్. February 2, 2024 హారతి లీవ్స్ వేణు అండ్ ఫైల్స్ ఫర్ డివోర్స్. ఇలా వినగానే మీకు ఇన్నోసెంటా, సపరేషనా, ఈక్విటబులా, ఈ మూడిట్లో ఏది అనిపిస్తుంది? సపరేట్. దేర్ డివోర్స్ బికమ్ ఫైనల్ ఆన్ December 20, 2024 ఆన్ January 10, 2025. సార్ అలా డివోర్స్ అనేది ఫైనల్ ఎప్పుడైందంట? బికాస్ డివోర్స్ బికమ్ ఫైనల్ ఆన్ December 2024. January 2025, after her divorce was finalized, హారతి రిసీవ్స్ ద IRS నోటీస్ ఫర్ ప్రేయర్ జాయింట్ రిటర్న్. అంటే అప్పుడెప్పుడో పాత జాయింట్ రిటర్న్స్కి నోటీస్ వచ్చింది, ఎందుకు? జాయింట్గా వేశారు కాబట్టి. ఇండికేటింగ్ దట్ 25,000 is gambling income was not reported. హారతి discussed that Venu was hiding the gambling problem, ఏదైతే ఉందో gambling income, and had won the money during the marriage and failed to report it. ఆమె ఏదో పాపం ఐడెంటిఫై చేస్తే గ్యాంబ్లింగ్ ఇన్కమ్. హారతి హ్యాడ్ నో నాలెడ్జ్. సెకండ్ కండిషన్ సాటిస్ఫైడ్. ఆమెకు తెలుసా తెలీదా? తెలీదు. బికాస్ వేణు did not hide the money in a separate bank account and never told her about it. సపరేట్గా దాచిపెట్టి చెప్పలేదంట ఆమెకి. కెన్ హారతి క్లెయిమ్ ద రిలీఫ్ ఎస్? అక్కడ ఎస్ ఎక్కడ ఉందో చూడండి అమ్మా. బీలో ఉంది, డీలో ఉంది. ఎస్ బికాస్ ఫైల్ రిలీఫ్ బికాస్ హీ హ్యాడ్ నో నాలెడ్జ్. బి ఈజ్ ద ఆన్సర్. డి డివోర్స్ తీసుకున్నారు కాబట్టి అనేది అసలు లేదు అక్కడ. సో డి ఇవన్నీ రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఈజీ క్వశ్చన్ అమ్మా. క్వశ్చనే పెద్దగా ఉంది. ఇప్పుడు చూడండి. Last 1 minute. Alekia and Karan has always filed joint return. First condition satisfied. In 2021, they filed a joint return together, reporting Karan's 42,000 salary and self-employed income 10,000 for Alekia. 42,000 and self-employed 10,000. Particular limits are exceeded. They need to file the return and joint return. On January 3, 2024, Alekia and Karan filed a divorce and began living separately or separate homes. Epudu divorce apply chesaru? January 3, 2024. సో డివోర్స్ అప్లై చేశారు, సపరేట్గా ఉంటున్నారు. ది డివోర్స్ బికమ్ ఫైనల్ ఆన్ May 1, 2024 అండ్ IRS లేటర్ ఆడిట్స్ 2022 రిటర్న్. ఎప్పుడు ఫైనలైజ్ అయింది డివోర్స్? May 1, 2024. ఆడిట్లో ఏం తెలిసింది? 22 రిటర్న్లో అలేకియా క్లెయిమ్ ద 20,000 ఇంప్రాపర్ బిజినెస్ డిడక్షన్. దిస్ రిజల్ట్ ఇన్ అండర్ స్టేట్మెంట్ ట్యాక్స్ అండ్ ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ in 2021 అండ్ కరణ్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అలేకియాస్ బిజినెస్. నాట్ ఇన్వాల్వ్డ్ ఇస్ ద కీ పాయింట్. తెలియదు పాపం ఆయనకి. And business and unaware of the improper deductions and signed the joint return. Alekia had hidden all the business records and did not permit the Karan and even bank statements. Since the Karan is not legally divorced from Alekia, he has to file 8857. Now legally divorced 8857 to request the separation of liability relief. Karan must generally be able to prove that he did not know the ex-wife's improper business deductions and joint return. In the event that separation liability relief, IRS will divide the underpayment of taxes on the joint return between Karan and ex-wife. Understatement of taxes will be allocated to file the return. Separation of return. Decide whether Karan file return. Story ఎంత చెప్పాడు చూడండి. ఇక్కడ దీని ప్రాబ్లం. ఒక్క నిమిషం అమ్మ.
టీవీ ప్రాబ్లం కాదు, స్క్రీన్ రైట్. నేనే ఏదో కల్పిస్తాను, ఒక నిమిషం. స్క్రీన్ ప్రాబ్లం. HDMI కేబుల్. క్యాప్చర్ కార్డ్ ఉంటుంది. క్యాప్చర్ కార్డు ఇది ఒకసారి తీసి పెడితే సరిపోతుంది. ఓకే అండి, సరిపోయింది. ఓకే అమ్మా, ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్పేశాడు. సపరేషన్ ఆఫ్ లీగల్ ఎంటిటీ రిలీఫ్. నేనేం అడుగుతానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోర్స్ ఎప్పుడయింది? మే 1, 2024. సపరేషన్ ఆఫ్ రిలీఫ్, లైబిలిటీ రిలీఫ్ అప్లై చేయాలంటే ఎన్ని ఇయర్స్ సపరేట్గా ఉండాలి? 1 year. So no, because he filed the relief because she had signed the joint return. Yes, he can file the relief because she had no knowledge about the underpayment of innocent life. So innocent. No, because divorce happened in 2024. Yes, because he is divorced. Namma konni eliminate చేద్దాం. B గాని C గాని. నో నాలెడ్జ్ అబౌట్ ది అండర్ పేమెంట్, సో ఇన్నోసెంట్ కాబట్టి సపరేషన్కి వెళ్ళలేదు. చూడండి, ఇన్నోసెంట్కి వెళ్ళారు, సపరేషన్కి వెళ్ళి ఉంటే రాదు కాబట్టి, లేదా ఈక్విటబుల్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అలా అనమాట. అప్లై చేయడానికా? సపరేట్ డాక్యుమెంట్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎలా కనిపెడతారు? మనం ప్రూవ్ చేసుకోవాలి. కోర్టు ఎప్పుడు ఏం చెప్తుందంటే, మనం కొన్ని ప్రూవ్ చేసుకోవాలంటే, నాకు తెలియదు, నన్ను ఇన్వాల్వ్ కానీ లేదు అని చెప్పేసి, ఎవరైనా అక్కడ ఒక ఎంప్లాయీస్ ఉంటారు కదా బిజినెస్లో, మేము ఎప్పుడు రాదండి బిజినెస్కి, ఈయనే వస్తాడు అని ఒకరి చేత చెప్పించాలి అక్కడున్న ఎంప్లాయీస్తో. లేదు ఏమి కూడా వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది, ఏమి కూడా వస్తుంది అంటే మాత్రం రాంగ్. ఎంక్వైరీ అంటే అంతే, వచ్చి అక్కడ బిజినెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అడుగుతారు ఇన్వాల్వ్ అవుతుందా లేదా అని. 50-50 ఇద్దరికి సగం సగం. ఒకళ్ళు రిలీఫ్ ఇస్తే మొత్తం ఇతనికే పడిపోతుంది, మొత్తం పడుతుంది. ఇది చెప్పండి అమ్మా. అండర్ రిపోర్టింగ్ జరిగింది, ఆమెకు తెలుసు కానీ చెప్పలా. ఎందుకు చేంజ్ అవ్వలేదా? నేను ఇంకా చేంజ్ అయింది అనుకుంటున్నా.
నాకు ఇక్కడ స్క్రీన్ మారిపోయింది, నేను అండర్లైన్ చేశాను. మా ఆమెకు తెలుసు కానీ చెప్పలేకపోయింది. అఫ్రైడ్. కెన్ హీ క్లెయిమ్ రిలీఫ్ అని అడుగుతున్నారు సార్. ఎస్సా నోనా అంటే ఎస్ కాబట్టి ఏసీ కాదు, బి కానీ డి కానీ. ఎస్ షీ కెన్ ఫైల్ బికాస్ షీ ఈజ్ అ విక్టమ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. ఎస్ షీ కెన్ ఫైల్ ఈక్వల్ రివీల్ ఈవెన్ ఈ షో ది రిపోర్టింగ్ అండ్ సైన్ షీ ఈజ్ అఫ్రైడ్. అదే కదా క్వశ్చన్కి మ్యాచ్ అయ్యేది ఏది ఈ రెండిట్లో? క్వశ్చన్కి మ్యాచ్ అయ్యే ఆన్సర్ ఏంటమ్మా ఈ రెండిట్లో? ఈ రెండిట్లో క్వశ్చన్కి మ్యాచ్ అయ్యేది డి. బి కూడా రీజనే కానీ క్వశ్చన్కి మ్యాచ్ అయ్యేది అయితే డి. ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ డిలో ఉన్నాయి. కాదు 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 వాళ్ళు క్వశ్చన్ అలా చెప్పారు కదా, ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఈక్విడల్ రిలీజ్ అప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్పిందే ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టే నేను ఇస్తాను. ఇది చాలామంది కన్ఫ్యూజ్. ఇన్నోసెంట్ స్పౌజ్ వేరు, ఇంజూర్డ్ స్పౌజ్ వేరు. నాకు తెలిసి దీనికి పేరు పెట్టకుండా ఉండాల్సిందని నా ఉద్దేశం. అసలు ఆ నేమ్కి నేను లోపల చెప్పబోయే కంటెంట్కి ఉంటుందిలే, లింక్ ఉంటుంది, బట్ ఎందుకో అది ఆ నేమ్ అంత యాప్ట్ అనిపించలేదు నాకు. ఇన్నోసెంట్ ఓకే యాప్ట్ అనిపించింది, సపరేట్ అయిపోయి యాప్ ఈక్విటబుల్. ఆ మూడు ఎందుకు రిలీఫ్ తీసుకుంటావు నువ్వు? ఇక్కడ రిలీఫ్ కాదు, ఇది ఇంజూర్డ్ స్పౌజ్ క్లెయిమ్, రిలీఫ్ కాదు. స్టోరీ ఏంటంటే ఒక వైఫ్ ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి జాయింట్గా రిటర్న్ ఫైల్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు వైఫ్కి ఆల్రెడీ చదువుకునేటప్పుడు ఆమె స్టూడెంట్ లోన్ తీసుకుంది పెళ్లి కాకముందు. ఇప్పుడు ఆ లోన్ తాలూకా డిడక్షన్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి చేయటం వల్ల ఆ డిడక్షన్ ఎవరికి అడ్జస్ట్ అవుతుంది? హస్బెండ్కి. ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? వైఫ్. ఇది రిలీఫ్ అనలేము, క్లెయిమ్ అనలేము. సో పెళ్ళి కాకముందు దానికి ఒక సపరేట్ ఓడింగ్ ఉంటుందండి. పెళ్ళి కాకముందు ఏవైతే డిడక్షన్స్ ఉంటాయో అవి పెళ్ళి అయిన తర్వాత అడ్జస్ట్ కాకుండా ఉండాలంటే మీరు క్లియర్గా జాయింట్ రిటర్న్ వేసుకుంటూ మీ క్లెయిమ్ చేసుకోవచ్చు. నా డిడక్షన్ నాకు ఇవ్వండి, ఆయనకి అడ్జస్ట్ చేయొద్దు. సో దాన్నే ఏమంటారు సార్ అంటే ఇంజూర్డ్ స్పౌజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్నోసెంట్ స్పౌజ్. అంటే ఏంటి? ఎర్రర్ ఉంది అని. ఇదేంటి? పెళ్ళి కాకముందు ఉన్నాయి. పెళ్ళి కాకముందు అనే దాన్ని ఎలా తీసుకుంటారు సార్ వీళ్ళు అంటే, సార్ ఇదిగో ఈ ఫైల్ జాయింట్ రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. సో రిఫండ్ ఏదైతే ఉందో రిఫండబుల్, క్రెడిట్ కానీ రిఫండబుల్ కానీ ఉండాలి. అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ట్యాక్స్ రిఫండ్స్ ఆర్ ఎక్సెప్ట్ దట్ అప్లైడ్ ఫర్ స్పౌజ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ నాట్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ డెట్. పెళ్ళి కాకముందు ఉన్న వాటిని ఏవైతే ఉంటుందో వాటిని మాత్రం మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంజూర్డ్ స్పౌజ్ ఏ ఫామ్ 8378 ఇంజూర్డ్ స్పౌజ్ ఎలిమెంట్స్ ఇస్ రిక్వెస్ట్ ఫర్ పోర్షన్ ఆఫ్ రిఫండబుల్ ఆఫ్ జాయింట్ రిటర్న్. ఏదైతే నీకు రిఫండ్ రావాలో అది ఆయనకి అడ్జస్ట్ చేయకుండా నీకు రిఫండ్ ఇస్తాను. ఒకటే ఒక కీ పాయింట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే, అది బిఫోర్ పాస్ట్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఈజ్ ద కీ పాయింట్. పాస్ట్ అంటే ఏంటి? ఇక్కడ పెళ్ళి కాకముందు ఏదైతే ఉందో దాన్ని నువ్వు అడ్జస్ట్ అవ్వకుండా నువ్వు సపరేట్గా చేసుకోవచ్చు. ఎందుకు? ఇద్దరిని కలిపి చూసినప్పుడు ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ డిడక్షన్ ఇవ్వరు కదా, నీకు ఇన్కమ్ ఉంది కాబట్టి. నిజానికైతే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? పెళ్ళి కాకముందు అది. సో అలా పెళ్ళి కాకముందు ఎవరైనా పాస్ట్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ తాలూకా క్రెడిట్స్ నీకు రావాలా అంటే, ఆబ్లిగేషన్ అంటే లోన్ అమ్మ, ఎడ్యుకేషన్ లోన్ క్రెడిట్ ఇస్తారు కదా. బట్ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే నీకు ఇన్కమ్ ఉంది అంటున్నారు. నాకు ఇన్కమ్ కాదు కదంటే నీ రిటర్న్లో ఉంది అంటున్నారు. అంటే వాళ్ళ హస్బెండ్తో కంబైన్ చేస్తున్నాను. నో, ఇది మీరు అలా కలిపి చూడకూడదు. ఇది పాతది, పెళ్ళి కాకముందు ఉన్నది కాబట్టి దాన్ని సంబంధం లేకుండా సపరేట్గా ఆ రిటర్న్లో డిడక్షన్ ఇవ్వాల్సిందే, క్రెడిట్ ఇవ్వాల్సిందే. అది దాని సింపుల్ అమ్మ. కీ పాయింట్ ఏంటమ్మా ఇక్కడ? పాస్ట్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ అప్పుడే ఇస్తారు. పెళ్ళైన తర్వాత తీసుకున్న లోన్కి ఇవ్వరు. పెళ్ళి కాకముందు ఏవైతే ఉంటాయో వాటినే ఇస్తారు. సో పాస్ట్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఈజ్ ద కీవర్డ్. అంటే ఎర్లియర్ రిలేషన్షిప్ అంటే పాత అంతకు ముందు ఉన్న రిలేషన్షిప్కి సంబంధించి ఏదైనా ఉంటే తెస్తారు.
కీవర్డ్ ఎప్పుడైతే మీకు పాస్ట్ ఆ పెళ్ళి కాకముందు అనేది అక్కడ మీనింగ్ వచ్చిందో అప్పుడు ఇంజూర్డ్ స్పౌస్ తీసుకోవాలి. R&B file joint returns this their tax refund will be applied towards the B unpaid child support obligation from earlier relationship. ఆ పాత రిలేషన్షిప్ దగ్గర నుంచి చైల్డ్ సపోర్ట్ క్రెడిట్ వస్తుంది. మరి ఎర్లియర్ రిలేషన్షిప్ కాబట్టి ఏది తీసుకోవచ్చమ్మా? ఇన్నోసెంటా, డ్యామేజ్డా, ఇంజూర్డా, ఈక్విటబులా? చెప్పండి ఏది? సి. Hema and Suresh got married in 2024 and decide to file joint return. Hema has dwelling quit student loan debt. Dwelling quit అంటే పాస్ట్. Dwelling quit అంటే ఏంటమ్మా? పాస్ట్ అంటే పెళ్లి కాకముందు. Hema incurred the student loan debt before she married her husband, and Suresh files 8379 to request the portion of their refund as a injured spouse. Injured spouse కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ dwelling quit ఉంది అంటే injured spouse. రెండు చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. యాక్చువల్లీ ఈరోజు కరెక్ట్గా వచ్చుంటే అయిపోయాయి కూడా. సో ఆర్ఎస్సిడి, సిఎస్సిడి, మా రిఫండ్ క్లెయిమ్స్ అండ్ అమెండ్మెంట్ రిటర్న్స్, ఆర్ఎస్సిడి, సిఎస్సిడి. జస్ట్ సమ్మరీ చెప్పి వెళ్ళిపోతాను. వాట్ ఈజ్ ఆర్ఎస్సిడి, వాట్ ఈజ్ సిఎస్సిడి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటర్న్ వేశారు. రిటర్న్ వేసేసిన తర్వాత ఒక 1 ఇయర్కి ఆ పాత రిటర్న్లో ఒక ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయలేదు. మీరు క్లెయిమ్ చేస్తుంటే రిఫండ్ వచ్చేది ట్యాక్స్. ఇప్పుడు ఏం చేద్దాం? మనం వెళ్ళి అమెండ్ చేద్దాం. అమెండ్ చేయదామని వెళ్ళారు మీరు. డిపార్ట్మెంట్ ఏమంటారు సార్ అంటే, ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది, నువ్వు అమెండ్ చేసినా రిఫండ్ ఇవ్వను, నువ్వు 2 ఇయర్స్ లోపే చేయాలి. అంటే నీకు రిఫండ్ ఇవ్వాలి అంటే 10 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత రావడానికి వీలేదు. లిమిట్ ఉంది కదా, టైం లిమిట్. అదే ఆర్ఎస్సిడి. ఆర్ఎస్సిడి అంటే అదే. రిఫండ్ క్లెయిమ్స్ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలేదు, టైం లిమిట్ ఉంది. సేమ్ అలాగే రివర్స్ ఇంకొక నెక్స్ట్ కాన్సెప్ట్ అయిపోద్ది. ఇంక చాలు. కలెక్షన్. మనకు గవర్నమెంట్ ఇస్తుంటే రిఫండ్, గవర్నమెంట్ మన దగ్గర కలెక్ట్ చేస్తుంటే కలెక్షన్. గవర్నమెంట్ నువ్వు 5 ఇయర్స్ బ్యాక్ వేసిన రిటర్న్ని నువ్వు ఇంకా ఈ ఇన్కమ్ చూపించలేదు, ఇన్కమ్ ఇంకా ఇది చూపించలేదు రిటర్న్లో అని చెప్పేసి నీకు నోటీస్ పంపించింది. నువ్వు వెంటనే రిటర్న్ లెటర్ రాసి పంపించాలి. 3 ఇయర్స్ టైం అయిపోయింది, నువ్వు అడగకూడదు అని. ఎలా అయితే వాళ్ళకి రిఫండ్ ఇవ్వడానికి టైం చెప్పారో, సేమ్ అలాగే గవర్నమెంట్కి కూడా 3 ఇయర్స్ లోపే నువ్వు ఆ రిటర్న్ గురించి మాట్లాడాలి, మళ్ళీ ట్యాక్స్ అడగాలి అంటే. సిఎస్సిడి, కలెక్షన్ స్టాట్యూట్, క్లెయిమ్. సో ఆ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా. కాకపోతే కొంత ఫ్రాడ్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది డీటెయిల్డ్ సమ్మరీ అయితే ఇది. అంటే నాకు తెలిసి రేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 20 మినిట్స్లో అయిపోతుంది ఇది. సో వీ కెన్ స్టార్ట్. అంటే రేపు మీకు చాప్టర్ 2 టాపిక్ 3 సిటీ పీటీ యాక్సిస్ వస్తుంది, ఎంసీక్యూస్ సిటీ పీటీ. సో అలా సిటీ పీటీ యాక్సిస్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా రాయండి. రేపు అయిపోతుంది ఇది. రేపు అయిపోతే సిటీ పీటీ యాక్సిస్ వస్తుంది కాబట్టి అవి నీట్గా రాసుకోవచ్చు. నాకు తెలిసి 2-3 కాబట్టి రేపు అయిపోతుంది. ఇది సెకండ్ చాప్టర్ అమ్మ, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ చాప్టర్ మొత్తం ఈసారి వీకెండ్. ఇదిగో మనకి ఇంకా 3 డేస్ ఉంది, రేపు అయిపోతుంది. 2 డేస్ బాగా ప్రిపేర్ అవ్వండి. 29th ఎక్స్క్లూజివ్లీ సెకండ్ చాప్టర్ మీద వీకెండ్. అంటే మీరు 29 జరిగే ఎగ్జామ్ ఎక్స్క్లూజివ్లీ సెకండ్ చాప్టర్ మొత్తం మీద ఇస్తాను. 25 క్వశ్చన్స్ ఇస్తాను, 1 అవర్ టైం. 25 క్వశ్చన్స్ 1 అవర్ టైం. ఓకేనా? టైం సఫిషియెంట్, సరిపోతుంది 1 అవర్. సెకండ్ చాప్టర్ బాగుంది. సెకండ్ చాప్టర్ బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎంఎఫ్జే, ఎంఎఫ్ఎస్ చదువుకున్నారు కదా, అవన్నీ డీటెయిల్ వస్తాయి. నాకు తెలిసి థర్డ్ చాప్టర్ కూడా మంచి చాప్టరే, తెలుస్తుంది. నెక్స్ట్ చాప్టర్లో తెలుస్తుంది. అది కూడా మంచి చాప్టరే. 2 and 3 చాప్టర్స్ ఆర్, అంటే మీకు ఇచ్చిన మాడ్యూల్ 1 చాలా బాగుంటుందమ్మా. మన వాళ్ళందరూ ఈ మాడ్యూల్ 1 బాగా చదువుకుంటారు. లాస్ట్లో క్రెడిట్స్ అయినా సరిగ్గా చదవట్లేదు, అక్కడ కొంచెం తగ్గుతున్నాయి. కానీ ఇట్లా మనకి మన వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చేస్తున్నాయి. నా కోరిక ఏంటంటే 3 రావాలి, ఎక్స్పర్టైజ్ రావాలి. మన వాళ్ళు 2 వెళ్తున్నారు, 3 ఒకళ్ళకి వచ్చినట్టుంది. 3 రావాలంటే ఈ ఫస్ట్ మాడ్యూల్లో క్వశ్చన్ అడిగితే రాంగ్ అవ్వకుండా రాసినప్పుడు 3 వస్తుంది మీకు పాయింట్స్. మన వాళ్ళందరికీ 2 చాలా 2 వచ్చేసినాయి. మొన్న అమ్మాయి రాసింది తేజస్విని, అన్నీ 2 వచ్చినాయి. ఒక్క దాంట్లో 1 వచ్చింది అంతే.
అది టాక్సేషన్ క్రెడిట్స్ అని మనం లాస్ట్లో చెప్పుకున్న చాప్టర్. అది లాస్ట్ బట్ 1 చాప్టర్ టాక్సేషన్. అంటే ఈ ట్యాక్స్ కట్టాలా లేదా కొంచెం టిపికల్గా ఉంటుంది కాబట్టి అక్కడ 1 వచ్చింది, కానీ మిగతా అన్నీ అమ్మాయికి 2 వచ్చినాయి. బాగా వచ్చింది, స్కోర్ బాగా వచ్చింది. మణికంఠకు కూడా అంతే ఆల్మోస్ట్. అలా మీ ఎవరైనా ఒకళ్ళు అన్ని త్రీలు రావాలని నా కోరిక. బాగా చదవండి అమ్మ, వస్తుంది. బాగా చదివితే 3 వస్తుంది. మన స్టూడెంట్లో ఒక స్టూడెంట్ అవన్నీ నెక్స్టే హెడ్ ఆఫ్ హాస్టల్ మొత్తం ఆ 5 స్టేటస్లన్నీ నెక్స్ట్ చాప్టర్ మొత్తం అదే బాగుంటుంది. ఆ చాప్టర్ కూడా నీట్గా. అంటే ఈ చాప్టర్ కంటే బాగుంది. ఈ చాప్టర్లో అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది, ఆ చాప్టర్ అలా ఉండదు. సో అది ఓవరాల్. కాకపోతే ఇంకో చిన్న డిస్కషన్ అమ్మ. మీరు ఎంసీక్యూస్ చేసేటప్పుడు జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి చెప్తాను నేను. నాకు పాత ఎగ్జామ్ మన వాళ్ళలో కూడా ఎక్కువ మంది పాస్ అయినా ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటి, చదువుతున్నాం సార్ కానీ మర్చిపోతున్నాం. ఎక్కువ ఇదే నాకు వాళ్ళ దగ్గర అదే ప్రాబ్లం అమ్మా. పాస్ అయిన వాళ్ళలో కూడా ఆ ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు సార్ అంటే, నిన్ను అడిగాను కదా నేను పాస్ ట్రాక్ రాసి అని. కంటిన్యూస్ రివిజన్ అమ్మా, కంటిన్యూస్గా రివైజ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ చాప్టర్ అయిపోయింది, థర్డ్ చాప్టర్ చెప్తున్నాను. థర్డ్ చాప్టర్ బాగా చదువుతున్నారు, అది వదిలేస్తున్నారు. మేము చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో కూడా మేము ఏం చేసేవాళ్ళం సార్ అంటే, అయిపోయింది ఉంటుంది కదా, అయిపోయిన దాన్ని ఆల్రెడీ చదివేసిన దాన్ని మీరు కొంచెం గ్యాప్ ఇస్తే మర్చిపోతారు. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చాలా కొత్తగా ఉంటుంది, మళ్ళీ వీడియోస్ చూడాలనిపించే రేంజ్లో ఉంటుంది అది. అందుకని అది వదిలేద్దండి. సమ్మరీ నోట్స్ రాసుకొని పెయింట్ బ్రష్ అంటారు దాన్నే. పెయింట్ వేసేటప్పుడు ఎట్లా వేస్తావమ్మా, ముందుకి ఇట్లా వేసుకుంటూ వెళ్ళాం కదా, వెనక్కి ముందుకి వేస్తాం. అలా చదివితే అయిపోతుంది. సో డస్ట్బిన్ అని, పెయింట్ బ్రష్ అని ఇలా టెక్నిక్స్ ఉంటాయండి. ఆ టెక్నిక్స్ ఫాలో అయితేనే వర్కౌట్ అవుతుంది. చదువుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు. ఫస్ట్ సెకండ్ చాప్టర్ లాస్ట్ చాప్టర్కి వచ్చేసరికి సెకండ్ చాప్టర్ మర్చిపోయావు అనుకోండి, అయిపోయింది, కష్టం అది. అందుకని ఎప్పటికప్పుడు చదువుకుంటుంటే అక్యుములేటివ్ ప్రిపరేషన్ చేయండి. సరదాగా మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, సరదాగా సెకండ్ చాప్టర్ వచ్చి పీటీ రాయండి. చదువుది కావట్లేదు, క్వశ్చన్స్ రాయండి. అక్కడ కొన్ని తప్పు అవుతాయి కదా. అంటే మీకు చదవాలనిపించినప్పుడు ఎంసీక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. తప్పు రాసారా, ఎందుకు తప్పు రాసారో వెళ్ళి చూసుకోండి. అలా ఇవన్నీ అయిపోయినాయి సార్, నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి అన్నప్పుడు నేను ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా ఇస్తాను ఎంసీక్యూస్. ఓకేనా? అంటే మనం పాస్ కీసే కాదు కదా, గ్లెమ్ అని ఇంకోటి ఉంటుంది కదా కంపెనీ, ఐడియా ఉంటుంది ఎవరికైనా. అవి కూడా చదవాలి కదా. మన వాళ్ళు పాస్ కీస్ చదివి పాస్ అయిపోతున్నారు, మరి ఇంక ఇవి అయిపోయినప్పుడు గ్లెమ్ కూడా చదవాలి కదా. అవి కూడా చదువుతుంది, కానీ గ్లెమ్ ఎంసీక్యూస్ కూడా ఇవి అయిపోయినప్పుడు ఆ రేంజ్లో చదివినప్పుడు 3 వస్తుందమ్మా, గ్యారంటీ. నేను కన్ఫర్మ్. ఇప్పుడు ఈ ఎంసీక్యూస్, గ్లెమ్ ఎంసీక్యూస్ 1కి 2 సార్లు చదివారంటే 3 గ్యారంటీ వస్తుంది. ఒక్క సెక్షన్లో అయినా నాకు 3 చూపించండి, నేను పబ్లిష్ చేస్తాను. మా వాళ్ళకి 3 వచ్చిందండి, ఎక్స్పర్ట్ లెవెల్ ఇక. ఎప్పుడు అది అంటే ఏది అడిగినా చెప్పగలరు. ఇంకా అది ప్రింట్ ఇస్తాను, వాళ్ళు అంతే అంటారు. నన్ను అడగండి, వాళ్ళకి డిఫాల్ట్ రూల్ కొన్ని ఉంటాయమ్మా, అవి ఫాలో అవుతారు. నేను చెప్పగానే సరే ఇచ్చేస్తాను. పీటీనా? నేను చెప్పేదే కదా ఇప్పుడు, పీపీటీనే కదా. నేను ఇప్పుడు చాప్టర్ అయిపోగానే పెట్టేస్తా, సాఫ్ట్ కాపీ ఇది కూడా పెట్టేస్తా, సాఫ్ట్ కాపీ. ఇప్పుడు 5 చాప్టర్స్ ఇప్పుడు పెట్టేపిస్తాను, నా దగ్గరే ఉంది. నేను ఇప్పుడు గ్రూప్లో పెట్టేస్తాను. ఇప్పుడే పెట్టేద్దాం, ఆగండి, చిన్నట్టున్నది. నేను పెట్టేస్తాను ఇప్పుడు, మళ్ళీ మర్చిపోతాను. ఒక్క నిమిషం ఆగండి, టైం ఉంది కదా 3 minutes. మెటీరియల్ సాఫ్ట్ కాపీ ఒక్క నిమిషం అమ్మా. దొరికింది, ఒకసారి చెక్ చేస్తాను. అప్డేటెడ్.
టెలిగ్రామ్ మా వచ్చిందో లేదో ఒక్కసారి చూడండి.